నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ 9 బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. కవితకు అరెస్ట్ నోటీసులు జారీ చేశారు అధికారులు. కాసేపట్లో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు అధికారులు. కాసేపట్లో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిక దీనిపై మరింత సమాచారాన్ని తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, మూర్తి కవిత నివాసం వద్ద మాత్రం చాలా హడావుడి కనిపిస్తోంది. ఎందుకంటే కాసేపట్లో కవితను అరెస్టు చేస్తారని కూడా తెలుస్తోంది. ఇప్పటికీ ఈడీ అధికారులు ఆ దిశగా సమాచారం కవితకు ఇచ్చినట్లుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది. ఇప్పుడు దాదాపుగా 5 గంటలుగా కవిత నివాసంలో ఈడీ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఉదయం దాదాపుగా 5 గంటల నుంచి కూడా ఈ కొనసాగుతున్నాయి, విచారణ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా ఈరోజు ఇది అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా కవిత ఆర్థిక లావాదేవీలపైనే ఇప్పటివరకు విచారణ చేసినట్టు తెలుస్తుంది. ఇది జూలై 22న ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయితే వెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపు 5 నెలల తర్వాత కూడా సిబిఐ అధికారులు ఆమెను తమ నివాసంలోనే విచారించారు. ప్రధానంగా 160 సిఆర్పిసి కింద 7 గంటల పాటు మొత్తం విచారణ జరిపి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసిన తర్వాత 2023లో ఈడీ అధికారులు మొదటిసారి ఆమెను పిలిచారు. అప్పుడు మార్చి 11, 2023 మొదటిసారిగా ఈడీ అధికారులు విచారణకు హాజరైన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మార్చి 16, 20, 21 ఢిల్లీలో కవిత విచారణకు హాజరైన క్రమంలో తన 8 ఫోన్లను కూడా ఈడీ అధికారులకు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మనం చూడొచ్చు, చాలా మంది ఇక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా మంది ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈరోజు కాసేపట్లో కవితను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? కవిత గారిని అరెస్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మేము కూడా వార్తా ప్రసార సాధనాల్లో చూస్తా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మోదీ తెలంగాణలో పర్యటన చేస్తూ ఈడీని కూడా దాడులు చేస్తూ ఉన్నాడు. బీజేపీ సమస్యల మీద పోరాడే ప్రజల్ని మనసులు గెలవకుండా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న నాయకుల్ని ఈ దాడులు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చేస్తూ ఉన్నారు. ఓ పక్కన పార్లమెంట్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఆ బలమైన ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడులు చేసి తమ ఎంపీ సీట్లు ఎక్కువ గెలవాలని చెప్పేసి రాజకీయ కుట్రలో భాగమే ఇలా కవిత గారి మీద దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, మీరు ఈ రకంగా దాడులు చేయడం సరైనది కాదు. ఎప్పుడు ఈడీకి వచ్చినా, ఏ సమన్లు వచ్చినా, ఏ ఉత్తరాలు వచ్చినా కూడా ఎంక్వైరీలకు సహకరించారు కవిత గారు. అలాంటప్పుడు ఈ రకంగా ఎలక్షన్ల ముందు వచ్చి దాడులు చేసి అరెస్టు చేయడానికి ప్రయత్నం చేయడం, అరెస్టు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి తప్పకుండా అరెస్టు చేస్తే తెలంగాణలో ఉన్న కార్మిక సంఘాలు కానివ్వండి, విద్యార్థి యువజన సంఘాలు కానీ, మహిళలు కానీ తప్పకుండా నిరసన తెలియజేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మీద చూసినట్టయితే చాలా మంది ఆందోళన కనిపిస్తుంది. ప్రస్తుతం మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కవిత చేయబోతున్న ప్రచారం జరుగుతుంది. దీనిపై మీరేమంటారు? ఈ దేశంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల్లో ఈడీ, సిబిఐలను ఒక అస్త్రంగా వాడుకుంటున్న విషయం ఈ దేశంలో ఉన్న అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ దేశాన్నే కేసుల నిలయంగా మార్చేసిరు వాళ్ళు. ఎవరైతే నరేంద్ర మోదీ పెంచిన ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తే, ఎవరైతే నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన నిరుద్యోగతను వ్యతిరేకిస్తే, నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన అధిక ధరలను వ్యతిరేకిస్తే, నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వ్యతిరేకించి నిలదీస్తే ఇవాళ అట్లాంటి విపక్ష నాయకుల మీద, ఈ దేశం కోసం నిలబడ్డ నాయకుల మీద, దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడ్డ నాయకుల మీద ఇవాళ ఈడీ, సిబిఐలను వేట కుక్కల్లాగా ఉసిగొల్పి, బీజేపీ అనుబంధ సంఘాల్లాగా ఉసిగొల్పి ఇవాళ అక్రమ కేసులు బనాయించి జైల్లో పాలు చేసే కుట్రలకు ఇవాళ నరేంద్ర మోదీ ప్రభుత్వం పాల్పడుతూ ఉన్నది. అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడానికి కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం సాహసం చేయలేదు. కానీ ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పెద్దన్నగా ప్రకటించుకున్న దీన్ని అలైబలై మోదీతో అలైబలై తీసుకున్న తర్వాత
వాళ్ళిద్దరు అన్నదమ్ములుగా మారిన తర్వాత ప్రకటించుకున్న తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి అండతో మోదీ ప్రభుత్వం ఇవాళ ఈడీ సిబిఐలను తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉసిగొల్పింది. ఆ కుట్రలో భాగంగానే కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఇవాళ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ యొక్క వైఫల్యాలు, బీజేపీ పార్టీ యొక్క దుర్మార్గ నియంత్రణ ఎక్కడ చర్చకు వస్తుందో అని, వాళ్ళు పెంచిన ధరలు కానీ, వాళ్ళు పెంచిన ద్రవ్యోల్బణం కానీ, వాళ్ళు పెంచిన నిరుద్యోగం కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న దమనకాండ కానీ తెలంగాణ రాష్ట్రంలో చర్చకు ఉండొద్దని చెప్పి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవాళ కవిత గారి అరెస్టుకు కుట్రలు పడుతూ ఉన్నారు. కోర్టులో కేసు నడుస్తా ఉంది. ఈ నెల 19వ తారీఖు విచారణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి రావడాన్ని ఎలా చూస్తాడు? ఇప్పుడు ఈడీకి ఇది పెద్ద కవ్వింపు చర్య, ఇది దుర్మార్గమైన చర్య. ఇప్పటికే కవిత గారు ఢిల్లీలో జరిగిన ఈడీ విచారణకు హాజరై వాళ్ళు ఏం అడిగితే ఆ సమాచారాన్ని అందజేయడం జరిగింది. వాళ్ళ అనుమానాలన్నీ నివృత్తి చేయడం జరిగింది. పైగా ఎప్పుడు విచారణ జరిపినా సహకరిస్తానని చెప్పడం జరిగింది. ఇంకా సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ కూడా పెండింగ్లో ఉంది. కానీ ఇవన్నిటిని పట్టించుకోకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా ఈడీని ఇవాళ కవిత గారి మీదకి ఉసిగోలుపడడం అంటే ఇది మోదీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన దుష్ట చర్య. దీన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ చర్య నిరసిస్తుంది. ప్రజాస్వామ్యవాదులు కూడా కలిసి రావాలని చెప్పి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎదిరించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే